తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలలో అవగాహన కల్పించడం తన వృత్తి ధర్మంగా భావించి మీడియా ముందుకు వచ్చానని మాజీ ప్రజారోగ్య సంచాలకులు జనసేన రాష్ట్ర నాయకులు డాక్టర్ గడాల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశం రాజకీయ విమర్శల కోసం కాదని ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతతో రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయటానికేనని ఆయన స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలు ప్రజారోగ్యంపై ప్రత్యేక కార్యాచరణలు చేపడుతుండగా తెలంగాణ వైద్యశాఖ మాత్రం నిద్రమత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది. కోవిడ్-19 పూర్తిగా అంతరించిపోలేదని, దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలలో కూడా ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిస్థితులు రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర విచారకరం. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఇంకా వ్యాప్తిలోనే ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వారం రోజుల్లోనే కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. జ్వరం కానివ్వండి, జలుబు కానివ్వండి, దగ్గు కానివ్వండి, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన కానివ్వండి, ఎంతమందికి మీరు కోవిడ్ పరీక్షలు చేశారు? వాళ్ళలో ఎంతమంది పాజిటివ్ వచ్చారు? ఈరోజు చాలామంది వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానివ్వండి, ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఎందుకు కోవిడ్ టెస్టులు చేయట్లేదు? తద్వారా ఈ వ్యాధిని ఇతరులకు వ్యాప్తి చెందకుండా మీరు ఎందుకు అరికట్టట్లేదు? సో ఒక పక్కేమో ప్రజలకు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎంతో, హెల్త్ ఎక్స్పెండిచర్ ఎంతో విపరీతంగా పెరిగిపోతున్నది. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక వసతులు అనుకోండి, డయాగ్నోస్టిక్స్ అనుకోండి, అలాగనే మందులు అనుకోండి, ఒక పక్క ఆకృత కనిపిస్తున్నది. ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి దారి కనిపించలేదు నిజంగా ఆరోగ్యానికి సంబంధించి. ప్రభుత్వం పక్క పేపర్ల మీద మాత్రం చాలా ప్రణాళికలు చూపెడుతుంది. ఇది కేవలం ప్రకటనలకి, ప్రణాళికలకి ఓన్లీ పేపర్ల మీద కనిపిస్తే సరిపోదు. మనకి క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు ఉండాలి అనేది ఈరోజు మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగనే ఫీవర్ సర్వే రౌండ్ 1 రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే మొత్తం టోటల్ టీమ్స్ 12,878 టీమ్స్ మీరు ఫామ్ చేస్తారని చెప్పుకుంటున్నారు. ఈరోజు IHIP ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ ప్రకారం వాళ్ళు ఇప్పటికే మేము 1,30,00,000 మందిని మేము స్క్రీన్ చేసామని చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో విజిట్ చేసిన వాళ్ళ హౌస్ హోల్డ్స్ వచ్చేసి 36,75,000 హౌస్ హోల్డ్స్ మనకి స్క్రీన్ చేసామంటున్నారు. సో వాళ్ళు ఫీవర్ కేసెస్ కేవలం ఐడెంటిఫై చేసింది 24,000 మాత్రమే. అవి ఒక్క రోజులో రిపోర్ట్ అయ్యే కేసులు రాష్ట్రంలో. సో ఈ ఫీవర్ కేసుల్లో ఎంతమందికి మీరు డెంగీ టెస్టులు చేస్తారు, ఎన్ని పాజిటివ్ వచ్చినాయి? ఎంతమందికి మలేరియా టెస్టులు చేస్తారు, ఎన్ని పాజిటివ్ వచ్చినాయి? ఎంతమందికి చికెన్ గున్యా టెస్టులు చేశారు, ఎన్ని పాజిటివ్ వచ్చాయి? వీటితో పాటు మీరు హై రిస్క్ ఏరియాస్ ఏదైతున్నాయో ఆ హై రిస్క్ ఏరియాస్ని ఎన్ని ఐడెంటిఫై చేస్తారు ఇప్పటి వరకు కూడా? మన రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకుంటే మొత్తం 638 PSCలు, ఇదే సుమారు 1,300 పైగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో రూరల్ ఏరియాస్లో వచ్చేసేసి దాంట్లో 638 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, ఈ ITD ఏరియాస్ ఏదైతున్నాయో ITD ఏరియాస్ సంబంధించిన ఈ ప్రాంతాల మీద ఇప్పుడు దృష్టి పెట్టారా? ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నారా? దాంతోపాటు 3,432 సబ్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి ఈరోజు సమస్యాత్మకమైనవి. ఏదైతే ఈ సీజనల్ డిసీజ్ సంబంధించి ముఖ్యంగా మలేరియా, డెంగీకి సంబంధించిన ప్రాంతాలు ఏవైతున్నాయో అండ్ 5,052 పైగా గ్రామాలు ఈరోజు ఆరోగ్యపరంగా సమస్యాత్మకంగా ఉన్నాయి. సో మీ యాక్షన్ ప్లాన్ ఏంటి వీటికి సంబంధించి? తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ దగ్గర, ప్రజారోగ్య సంచాలకుల దగ్గర, వాళ్ళ కార్యాలయంలో ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? సో మీరు ఎలా సంసిద్ధులయ్యారు? ఎలా మీరు ఈరోజు సీజనల్ డిసీజ్ని ఎదుర్కోబోతున్నారు? పక్క రాష్ట్రం మన పొరుగు రాష్ట్రంలో ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారు, పరీక్షలు చేస్తున్నారు, ఫలితాలు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. మీరు రోజున హెల్త్ బుట్టలు కానీ, హెల్త్ అడ్వైజరీ కానీ ఏ రోజు ఇచ్చారా గత 2 నెలల్లో? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా చెప్తున్నారా? ప్రజలకి మీరు ఒక మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని మీరు కలిగిస్తున్నారా? వైద్య ఆరోగ్య శాఖ చేయాల్సిన బేసిక్ బాధ్యత కదా ఇది. ప్రజారోగ్య సంచాలకులుగా ఉన్నప్పుడు, అధికార యంత్రాంగం ఉన్నప్పుడు మీరు చేయాల్సిన బేసిక్ బాధ్యత కదా. జిల్లాలో ఉన్న DMHOస్కి, కలెక్టర్స్కి ఈరోజు ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే అధికారులు కానివ్వండి ఒక మార్గనిర్దేశనం చేయాలి కదా. ఎలా అయితే ఇతర సమస్యల మీద మీరు స్పెషల్ ఆఫీసర్స్ ఇస్తున్నారో ఉమ్మడి జిల్లాలకు కానివ్వండి, లేకపోతే కొత్త జిల్లాలకు కానివ్వండి, అలా ఇంతవరకు స్పెషల్ ఆఫీసర్స్ మీరు ఎందుకు అపాయింట్ చేయలేదు? మనందరికీ తెలుసు ప్రజారోగ్యంలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.
ఏదో జబ్బు వచ్చిన తర్వాత దాన్ని మనం కట్టడి చేసే కంటే రాకముందు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు ఈరోజు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. ఈరోజు ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎస్పెషల్లీ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్నట్టుగా చూస్తుంది? ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? క్షేత్రస్థాయిలో ఆశాల దగ్గర నుంచి ఏఎన్ఎంల దగ్గర నుంచి డాక్టర్స్ వరకు కూడా అందరూ వాళ్ళు పనిచేస్తున్నారు కదా. వాళ్ళకి పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి సరైన మార్గనిర్దేశం మనం ఎందుకు చేయట్లేదు? క్షేత్రస్థాయి పర్యటనలు ఈరోజు ఎందుకు చేయట్లేదు? వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న అధికారులు ఎవరైతున్నారో జాయింట్ డైరెక్టర్ కానివ్వండి, అడిషనల్ డైరెక్టర్ కానివ్వండి, వాళ్ళు మీరు ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఆఫీసర్స్గా మీరు ఎందుకు పంపట్లేదు? సో అన్ని జిల్లాల్ని ఏదైతే ఎండమిక్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో మలేరియాకి సంబంధించి అక్కడ ఎలాంటి ప్రణాళిక ఇప్పటి వరకు ఐటీడిఏ డిస్ట్రిక్ట్స్ ఏదైతున్నాయో మలేరియా ఇంకా పూర్తిగా నిర్మూలన జరగలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనుకోండి, లేకపోతే అటు ఉట్టూరు అనుకోండి, నిర్మల్, ఆసిఫాబాద్ ఏరియాలో ఇప్పటికి కూడా మనకి పదుల సంఖ్యలో మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రతి సంవత్సరం మరణాలు మనం చూస్తూ ఉన్నాం మలేరియా ద్వారా. సో వాటికి సంబంధించిన ఏదైతే యాంటీలార్వా ఆపరేషన్స్ ఉన్నాయో, స్ప్రేయింగ్స్ ఉన్నాయో, ఫాగింగ్ ఉన్నాయో, వాటితో పాటు డెంగీ ఎండమిక్ డిస్ట్రిక్ట్ అర్బన్ ఏరియాస్, ఈ అర్బన్ ఏరియాస్లో ఎక్కడైనా సరే మనం యాంటీలార్వా ఆపరేషన్ చూస్తున్నామా? ఎక్కడైనా సరే జిహెచ్ఎంసీ ఇంత పెద్ద సుమారు 1.5 పైగా పాపులేషన్ ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాంటీలార్వా ఆపరేషన్స్ ఎక్కడ అవుతున్నాయి? స్ప్రేయింగ్ ఆపరేషన్స్ ఎక్కడ అవుతున్నాయి? ఫాగింగ్ ఆపరేషన్స్ ఎక్కడ అవుతున్నాయి? ప్రజలకు మీరు ఇప్పుడు ఎప్పటికప్పుడు ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు? ప్రజలకు ఏమైనా హెల్త్ అడ్వైజరీ ఇస్తున్నారా? సో ఇవి 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 మీరు ఏం చేస్తున్నారు? రేపు పొద్దున మళ్ళీ ప్రజలందరినీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ పంపించడం తప్పితే మీరు చేసేది ఏమున్నది? అదేమ్మా నేను ఇంతకుముందు చెప్పాను, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనకి ప్రతి కమ్యూనికబుల్ డిసీజ్ కూడా ఒక ఎపిడమిక్ లాగా మనకి స్టార్ట్ అయ్యి ఈరోజు ఎండమిక్ అవుతుంది. ఈరోజు సోకాల్డ్ ఏదైతే ఈ ఎండమిక్ డిసీజ్ అని మనం మాట్లాడుకుంటున్నాము, మలేరియా కానివ్వండి, డెంగీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఎపిడమిక్ లాంటి ఒకప్పుడు ఒక ఎపిడమిక్ లాంటి జబ్బులే. సో అలాగనే కోవిడ్ కూడా గత 6 సంవత్సరాల క్రితం ఏదైతే ఒక ఎపిడమిక్ లాగా స్టార్ట్ అయిందో, నవ్ ఇట్ హస్ బికమ్ ఎండమిక్. ఇది పూర్తిగా కనుమరుగు కాలేదు. ఎవరికైతే ఈ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాల వాళ్ళకి కంపల్సరీ పరీక్షలు చేయాలి. ఇది ఒక రెగ్యులర్ టెస్ట్లో ఒక ప్రోటోకాల్లో భాగంగా ఉండాలి. ఈ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు అది ప్రభుత్వ హాస్పిటల్స్లో కానివ్వండి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానివ్వండి, ఈ వైరల్ ఫీవర్స్తో వచ్చిన ప్రతి వ్యక్తులకు కూడా ఈ కోవిడ్ పరీక్షలు కంపల్సరీ చేయాలి. తద్వారా మాత్రమే వాళ్ళని ఐసోలేట్ చేయడానికి, వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ కాకుండా ఉండడానికి, అండ్ ముఖ్యంగా ఏదైతే ఈ వలరబుల్ పాపులేషన్ వాళ్ళకి కంపల్సరీ పరీక్షలు చేయాల్సిందే. సో మ్యాండేటరీగా కోవిడ్ టెస్ట్లు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవైలబుల్ పెట్టాలి. వీళ్ళందరికీ పూర్తి ఉచితంగా పరీక్ష చేయాలి. అలాగనే డేటా ఎప్పటికప్పుడు కూడా కలెక్ట్ చేయాలి.